అసలు యుద్ధం మొదలవటానికి డిస్ప్యూట్ ఏంటి? అది వాటర్, పెట్రోలియం లాంటి రిసోర్సెస్ కావచ్చు, ఉగ్రవాద చర్యలు కావచ్చు, ఆర్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇష్యూ కావచ్చు. డిప్లొమాట్స్ ఫెయిల్ అయినప్పుడు ఆర్మీ ముందుకొస్తుంది, యుద్ధం మొదలవుతుంది. మనందరికీ తెలిసిన యుద్ధం కైనటిక్ వార్ఫేర్. తుపాకులతో కాల్చుకోవడం, బాంబులు వేసి పేల్చుకోవడం, ఆకాశంలో ఫైటర్ జెట్స్తో వెళ్ళి శత్రువుల టార్గెట్స్ని కూల్చివేయడం. యుద్ధం అనేది చిన్న విషయం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. యుద్ధానికి కావలసిన లాజిస్టిక్స్, ఆయుధాలు, వాటి ఖర్చు వేల లక్షల కోట్లలో అవుతాయి. ఒక్కసారి మొదలైన యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియదు. ఆ యుద్ధం వల్ల ఎన్ని కోట్ల డ్యామేజ్ జరుగుతుందో కూడా తెలియదు. సో కాస్ట్ ఆఫ్ వార్ని అంచనా వేయలేం. అసలు ఈ యుద్ధాన్ని చవకగా ఎలా చేయొచ్చు అనే ప్రశ్నకి దొరికిన సమాధానమే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. దీన్ని 4th జనరేషన్ వార్ఫేర్ అని కూడా అంటారు. కొంతమంది ఫ్యాన్సీగా మీడియా వార్ఫేర్ అని పిలుచుకుంటారు. కైనటిక్ వార్ఫేర్లో జరిగే 1% ఖర్చుతో డిస్ప్యూట్ని గెలవటమే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ యొక్క లక్ష్యం. ఇంకా కొంచెం వివరంగా చెప్పాలి అని అంటే, 1,000 కోట్లు ఖర్చు పెట్టి శత్రుదేశ మీడియాని కొంటారు, సోషల్ మీడియా పర్సనాలిటీస్ని కొంటారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని కొంటారు. పొలిటికల్గా ఏ గుర్తింపు లేని, గుర్తింపు కోసం ఎగబడే పనికిమాలిన నాయకుల్ని కొనేస్తారు. బూటకపు ఎన్జిఓల్ని స్థాపిస్తారు. ఆ ఎన్జిఓల ద్వారా డబ్బుల్ని పంపిణీ చేస్తారు. శత్రుదేశం చేసే యాక్టివిటీస్ మీద నెగిటివ్ ప్రోగ్రామ్స్ అండ్ స్టోరీస్ని, నెగిటివ్ ప్రోపగండాని మొదలు పెడతారు. మల్టిపుల్ స్టేట్స్లో ఇది రన్ అవుతూ ఉంటుంది. మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ నడిపిస్తూ ఉంటాయి. ఇక ఈ ఊదరగొట్టిన నెగిటివిటీని సామాన్య ప్రజలు ఆలోచించడం మొదలు పెడతారు. ఇది నిజమేనేమో అని అనుకోవటం మొదలు పెడతారు. పెరుగుతున్న ఈ ఫాలోయింగ్ను చూసి మిగతా ఇండిపెండెంట్ పాడ్కాస్టర్స్ కావచ్చు, కాంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, కంటెంట్ చేయడం మొదలు పెడతారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అని ఎక్కడ పెట్టినా ఇదే గోల ఉంటుంది. వీళ్ళందరికీ సపోర్ట్గా ఇంటర్నేషనల్ మీడియా కూడా చేరి ఆ ప్రభుత్వాన్ని, ఉన్న పరిస్థితుల్ని ఇంకొంచెం జుగుప్స్గా ప్రజెంట్ చేస్తుంది. ఈ స్టోరీస్ ఎలక్షన్స్ వరకు రన్ చేసి ఉన్న గవర్నమెంట్ని దించేస్తాయి. కొత్త గవర్నమెంట్ వస్తుంది. శత్రుదేశంలో కొత్తగా వచ్చిన గవర్నమెంట్తో ఈ దేశం తన పని తను చేసుకుంటుంది. డిప్లొమాటిక్ టర్మ్స్ అన్నీ సక్సెస్ చేసుకుంటుంది. ఒకవేళ ఇది సక్సెస్ అవ్వకుండా ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్ వస్తే, ప్రజలు గవర్నమెంట్ పక్షాన నిల్చుంటే ప్లాన్ బి మొదలు పెడతారు. సూపర్ యాక్టివ్గా ఉండే పొలిటికల్ మైనారిటీస్ గ్రూప్స్ని రోడ్డు మీదకి రప్పించి, పబ్లిక్ ప్లాట్ఫామ్స్కి పిలిపించి ధర్నాలు, రాస్తారోకోలు, ఉద్యమాలు, విప్లవాలు అని లజ్జ చేస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న గవర్నమెంట్ని కూలదోస్తారు. వింటున్న మీ అందరికీ అనిపించవచ్చు, అలా ఎలా అవుతుంది అని. అటు ఈస్టర్న్ యూరోప్లో, సోవియట్ కంట్రీస్లో, మిడిల్ ఈస్ట్లో అరబ్ స్ప్రింగ్ అనే పేరుతో ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ జరిగింది. ఇవన్నీ నడిపించేది విదేశీ నిధులతో ఫామ్ అయిన ఎన్జిఓలు, సోషల్ మీడియా పర్సనాలిటీస్, విదేశీ కంట్రోల్లో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇక్కడ ప్రజలు, వాళ్ళ ఆలోచనలే టార్గెట్. ప్రజల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ డెసిషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి అని చాలామంది సైంటిస్టులు కూర్చుంటున్నారు. 100 కోట్లలో డబ్బు ఇన్వాల్వ్ అవుతూ ఉంది. సైకలాజికల్ రీసెర్చ్ జరుగుతూ ఉంది. లక్షల కోట్లలో రిజల్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ రిజల్ట్స్ వస్తున్నాయి. చాలా సక్సెస్ఫుల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఏ దేశాల మధ్య యుద్ధం జరిగే ఛాయలున్నా అక్కడ వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది డిప్లాయ్ అవుతుంది. ఇప్పుడు ఇండియాలో కూడా కనిపిస్తుందేమో. సో ఇది మన దేశంలో కూడా జరగచ్చు. మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న సోర్సెస్ని వినొద్దు అని అనట్లేదు, విని నిజాలు తెలుసుకోకుండా ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు అంటున్నాను. ఒకరు చెప్పింది గుడ్డిగా ఫాలో అవ్వకుండా కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ని చూసి, అనలైజ్ చేసి డెసిషన్ తీసుకోండి. న్యూస్ ఛానల్స్లో టెలికాస్ట్ అవుతున్న అతిని, ఎగ్జాజరేషన్ని అస్సలు పట్టించుకోవద్దు. మేరా భారత్ మహాన్. జై హింద్.